మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు? ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది, ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది, ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం. సో ఇప్పటికే వందల సమస్యల్లో ఉన్నాం. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఈ రెమ్యునరేషన్లు అని అంటూ అందరికీ ఇచ్చుకుంటే ఇంటి నుంచి వెళితే ఆ రోజు రాత్రికి బాధలు ఇదే భయాలు తప్ప ఏమీ మిగలని ఒక దిక్కుమాల వ్యవస్థలో ఉన్న చాలా బాధ కలుగుతుంది. నేను ఏం సాధిస్తున్నాను మనం అని చెప్పి అందరికీ బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. సో నేను అందరినీ వెనుకుంటున్నాను, సినిమాలు షూటింగ్లు సాగిద్దాం. ఎందుకంటే అందరం కూడా వడ్డీలకి తెచ్చుకుని చేస్తుంటాం సినిమాలు ఏకపక్షంగా మేము సమ్మెలు చేసేస్తాం, ప్రొడ్యూసర్ అలా చచ్చిన మనకు అవసరం అనేవాళ్ళు అనుకుంటారా? మాకు నచ్చిన వాళ్ళు మేము ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చిన వాళ్ళతో మేము సినిమాలు చేసుకుంటాం. లేదు యూనియన్ ఒకటే చెప్తున్నాను, మేము మీకు ఇచ్చేది చందా అని మేము అనుకోకూడదు, మీరు చేసే దందా అని మేము అనుకోకూడదు. అప్పుడే ఇండస్ట్రీ బతుకుద్ది. అంతేకాని మాకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇచ్చేయండి అంటే నేను అడుగుతున్నాను, మీ ఇండస్ట్రీ మీరు ఎవరెవరు డిమాండ్ చేస్తున్నారో అందరం మేము కూడా మీరు 30 కాదు 40 కాదు 50 కాదు మేము ఇచ్చేస్తాం. మా నాన్ థియేటర్కల్స్ అలాగే మేము వచ్చే థియేటర్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఎవడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రమే హక్కుల గురించి మాట్లాడండి. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. బాధ్యతలు లేవు, మేము హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గల్లీ ఎక్కడ కార్మికులు పనిచేస్తే వాళ్ళతో మేము పని చేసుకుంటాం. ఎందుకంటే మేము బతకాలి, 10 మంది బతికించాలి. అంతేకాని మేము రూల్స్ పెడతాం పాటించం ఏదో మేము ఉంటుంది. అన్నగా రూల్స్ పెడతారు కానీ పాటించరు అన్నట్టు మీరు రూల్స్ మాత్రమే మాట్లాడితే వీఆర్ టాకింగ్ రెస్పాన్సిబిలిటీస్ టు. మీ కోర్టు కేసులు ఉంటాయి, మీరు అవన్నీ ఇది చేసుకోవాలి.